చిన్న కష్టం వస్తే చాలు, ముఖ్యంగా మన బిడ్డలకు ఏదైనా అయితే చాలు, ప్రపంచంలో వాళ్ళకే అయినట్టుగా ఇంకెవరికీ రానట్టుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ సహజం, కాదంటం లేదు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఒకే వ్యక్తి రెండు విషయాల యందు ఆనందిస్తూ ఉన్నాడు. గత వారం మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ యొక్క యోహాను గారు మనవలే చక్కగా బయట తిరుగుతూ వాక్యాన్ని బోధించాడు. మరి ఈ వారం ఇదే యోహాను చెరసాలలో 4 గోడల మధ్య బంధించబడి ఉన్నాడు. అయినా కానీ ఆయన ఆనందముగా సంతోషముగా ఉన్నాడు. మరి నీవు నేను ఏ విషయములను బట్టి ఆనందించాలి, ఏ విషయములను బట్టి సంతోషించాలి, ఏ విషయములను బట్టి గమనించండి. మనము ఒక వయసులో ఉన్నప్పుడు అందరి చేత ఉపయోగించబడతాం. ఉదాహరణకి ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనం ఒక దశలో అందరికి ఉపయోగపడ్డాం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మనల్ని ఒక దగ్గర కూర్చోబెడతారు, దేనికి పనికి రాకుండా చేస్తారు. వయస్సును బట్టి మనల్ని మనమే చూసుకోవాలి. ఆ సమయములో కూడా అందరి చేత తృణీకరించబడినప్పుడు కూడా, అందరికి దూరముగా చేయబడ్డప్పుడు కూడా నీవు ఆనందము కలిగి ఉన్నావా, సంతోషము కలిగి ఉన్నావా? కావున ఈ రోజున మనం కొద్దిగా ధ్యానించుకున్నట్లయితే ఏ విషయములను బట్టి మనము ఆనందించాలి, ఏ విషయములను బట్టి మనము ఆనందించకూడదు, 3 విషయాలను బట్టి మనము ఆనందించకూడదని వాక్యాలు కోరుతూ ఉన్నాయి. 3 విషయాలను బట్టి, లేక 5-6 విషయాలు, ఎన్ని విషయాలు బట్టి ఆనందించాలో చూద్దాం. ముఖ్యంగా 3 విషయాలను బట్టి మనం ఆనందించకూడదట.